పొలిటికల్ హాయ్ బ్రో. బ్రో ఇప్పుడు ఏపీలో 2 months ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే వైఎస్ఆర్సీపీ మళ్ళీ వస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. ఎందుకని వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ 5 years అది పరిపాలించింది కాబట్టి ఇంకో 5 years చేస్తే ఏ డిఫెక్ట్స్ ఉన్నాయని వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి వాటిని అకంప్లీట్ చేస్తారని నా ఫీలింగ్. అదే పూర్తి చేస్తారని నా ఫీలింగ్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను వైద్య రంగంలో అయితే 100% న్యాయం చేశారు అంటున్నారు, కానీ యా అభివృద్ధి కానీ నిరుద్యోగ శాఖ మాత్రం ఎక్కువ ఉంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటారు? అభివృద్ధి అనేది ఒక్క రోజులోనూ 5 yearsలోనూ అవ్వదు బాస్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఇది 5 yearsలో ఒక మినిమం మనిషికి బేసిక్గా ఏది అవసరమో అవి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడేంటి, మనం పుట్టిన వెంటనే ఏం చేస్తాం, పెరగాలనుకుంటాం, పెరిగిన తర్వాత స్కూల్లో చదవాలనుకుంటాం, చదువు అయిన తర్వాత జాబ్ చేయాలనుకుంటాం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బేసిక్ మనిషికి ఏది అవసరమో అవన్నీ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏం కావాలనేది, ఏ జాబ్స్ కావాలని, ఐటీ ఓరియంటెడ్ అవ్వని, ఏ జాబ్స్ కావాలని ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్ చూపిస్తారని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ని ప్రతి ఒక్క స్టేట్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని నా ఫీలింగ్ డెఫినెట్గా. ఓకే, పక్క చూసుకుంటే పూర్తిగా మద్యపానం నిషేధం చేసి నేను మీ ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతారన్నారు కదా, అది ఏపీలో జరగలేదండి. ఎస్, మద్యపానం నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నారు, అది నేను కూడా అగ్రి అవుతాను. బట్ మద్యపానం నిషేధం అనేది చేయడం అనేది ఇంపాసిబుల్. ఏ యొక్క సీఎం కూడా చేయలేదు. ఈవెన్ నందమూరి తారక రామారావు కూడా చేస్తామన్నారు కానీ చేయలేకపోయారు. ఇప్పుడున్నారు, హామీ ఇచ్చారు, బట్ హీ విల్ ట్రై టు డూ ఇట్, బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ, బట్ వీ విల్ సీ అగైన్, బట్ ఇది ఇంపాసిబుల్. ఓకే, 3 రాజధానులు బెటర్ అంటారా లేకపోతే 3 రాజధానులు బెటరే, బట్ అది అవ్వట్లేదు కాబట్టి ఒక రాజధాని బెటర్. అది ఏదనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. విశాఖపట్నం అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయ్యింది కాబట్టి దానికి గవర్నమెంట్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్లో ఉంది కాబట్టి డెవలప్ చేయడానికి తక్కువ బడ్జెట్ అవుతుంది విశాఖపట్నం అంటే. అదే అమరావతి అనుకో చాలా డెవలప్ చేయాలి, రోడ్స్ అని, డ్రైనేజ్ సిస్టమ్ అని, నెక్స్ట్ చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో విశాఖపట్నం అయితే ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి 80%, ఇంకో 20% ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా సక్సీడ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ దాన్ అమరావతి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని సోమర్పదలు అని చెప్పేసి అంటున్నారు, కానీ ఆపోజిట్ పార్టీ కూడా 6 గ్యారెంటీలను తీసుకొచ్చింది కదా, మరి దానివల్ల ఎవరంటారు? 6 గ్యారంటీలు తేవడం మంచిదే కాదన్ను, బట్ అవి ప్రజలకి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అనేది ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం తెలంగాణలో తీసుకుంటే బస్సులు అనేవి ఎప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఎప్పుడు ఒక గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. కానీ గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ని వీళ్ళు డిస్టర్బ్ చేసేసి ఫ్రీ బస్సెస్ పెట్టి ఆటో వాళ్ళు అనే వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేశారు. గవర్నమెంట్ అనేది ప్రజలకి ఏమీ చేయకపోయినా పర్లేదు కానీ ప్రాబ్లాన్ని క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేవి పెట్టడం వల్ల ఇప్పుడు ఫ్రీ గ్యాస్ ఏది కూడా ఫ్రీ పథకం పెట్టకూడదు. అట్లీస్ట్ గవర్నమెంట్ ఇచ్చేది, గవర్నమెంట్ పథకాలను డిస్టర్బ్ చేయకుండా ప్రజలకు ఏది ఇవ్వాలనేది చూడాలి. ఈ గవర్నమెంట్ ఇప్పుడు జగన్ గారు చేసేది అదే. అతను ఫ్రీ బస్సు ఇవ్వలేదు, ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు, కానీ మనిషికి అవసరం అవ్వాల్సిన విద్య, ఆరోగ్యం, నెక్స్ట్ ఎవరైతే పూర్ పీపుల్, ఆటో డ్రైవర్లు అవన్నీ, వీళ్ళకి మినిమం బేసిక్ మనీ లేని వాళ్ళకి మనీ ఇచ్చాడు. వాళ్ళకి అది ఇవ్వడం వల్ల చాలా ఇంటర్వ్యూస్లో మనం చూసాం, పూర్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ మనీ ఇవ్వడం వల్ల మేము ఈరోజు డెవలప్ అయ్యి ఒక బిజినెస్ మ్యాన్లుగా తయారయ్యి ఇంకా డెవలప్ అవుతున్నామని ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే 2014లో బాబు గారు హామీలు ఇచ్చారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీలు ఇచ్చారు. ఇద్దరు ఎవరు బెటర్గా చేశారు? జగన్మోహన్ రెడ్డి షాడ్ వాంట్ దట్ వాట్ ఈజ్ బీయింగ్ డన్, వాట్ ఈజ్ బీయింగ్ ప్రామిస్డ్. నేను ఏం చెప్పానో అది చేశాను, ఏం ప్రామిస్ చేశానో అది చేస్తున్నానని అతను ఇప్పుడు కూడా బల్లగుద్ది చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనలేకపోతున్నారు డ్యూ టు హిస్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ ఇష్యూస్. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు, జగన్ గారు పరిపాలన చేశారు, ఇద్దరు ఎవరిది బెటర్? అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ గ్రేట్ సీఎం దాన్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు కదా, సాధ్యమేనది? డెఫినెట్గా మనిషి అనేవాడికి డిజైర్ అనేది ఇంపార్టెంట్, కాన్ఫిడెంట్ అనేది ఇంపార్టెంట్. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదే. డెఫినెట్లీగా ఈ విల్ క్రాస్ ద 151 seats. డెఫినెట్లీ ఈ విల్ బికమ్ ఏ గ్రేట్ సీఎం ఇన్ భారత్, ఇన్ ఇండియా. అంత నమ్మకం ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నారంటే అసలు అది జనాల కోసమే. జనాల్లో కొంతమంది ఎమ్మెల్యేల పైన నెగిటివ్ ఉంది.
అదే ఎమ్మెల్యేకి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ఈ ప్రజలే జగన్మోహన్ రెడ్డికి అంటారు ఇతను ఇన్ని తప్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకే ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ప్రజలకి న్యాయం చేస్తాను అంటున్నాడు. ఇది కరెక్టా కాదని మనమే క్వశ్చనింగ్ వేస్తాం జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే పక్కన నియోజకవర్గంలో పోయి చేస్తారంట. అది కొంతమందినే. ఇప్పుడు ఒకటే చెప్తున్నా బ్రదర్, ఇప్పుడు మన సొంత ఊర్లో మనం ఉన్నప్పుడు కాలర్ ఇలాగ ఎగరేస్తాం. అదే ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు కాలర్ని ఇలా ముడుచుకుంటూ ఇలాగ చేతులు కట్టి ఉంటున్నాం. సో భయంతోనో భక్తితోనో పనిచేస్తారని నమ్మకంతోనే కాన్ఫిడెంట్ విల్ గివ్ ద సక్సెస్ టు ఎనీబడి. ఓకే, మనం రీసెంట్గా చూసుకుంటే షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చారు కదా, అన్న మీద విమర్శలు చేస్తున్నారు కదా, ఆమె మీ అభిప్రాయం ఏంటంటే? 100% ఈజ్ ఫేక్ సిస్టర్ అయిపోయింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు శర్మిలా మ్యామ్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఈక్వల్ రెస్పెక్ట్ ఉండేది ఆంధ్రప్రదేశ్లో. ఆమె ఇక్కడికి వచ్చి నేను ఇది తెలంగాణ, నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను ఇక్కడికన్నది. ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్, నేను ఇక్కడే ప్రజలకు ఏదో చేస్తానని ఇక్కడ అంటుంది. ఆమెలో స్టేబిలిటీ లేదు, కాన్ఫిడెంట్ లేదు. సో ఏదో నా అన్న డబ్బు సంపాదించాడు, సీఎం అయిపోయాడు అన్న ఫీలింగ్తో, ఏదో ఇన్నర్ ఫీలింగ్తో ఆమె మాట్లాడుతుంది. కానీ ఆమె ప్రజలకు ఏం చేద్దామన్న ఫీలింగ్తో ఆడట్లేదని నా ఫీలింగ్. కానీ అలాంటి వ్యక్తి లాస్ట్ టైం 2014లో జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు జగన్ అన్న వదిన బాణం అని చెప్పేసి ఆయన ప్రచారం చేసింది కదా. జగన్ కలవడానికి కారణం కూడా మెయిన్ రీజన్ కూడా తనే. దాంతో మరి తనే అలా మాట్లాడుతుంటే అభిప్రాయం ఏంటంటే? అన్న ఇప్పుడు ఒక లైఫ్ అన్నాక అన్నదమ్ములు అనేవాళ్ళు పుట్టిన నుంచి చచ్చిపోయే వరకు కలిసి ఉండాలనే రూల్ అయితే లేదు, అలాగ ఉండరు కూడా. ఆమెకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పొగిడింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల కోసమే జీవిస్తున్నానని 100 times చెప్పారు. నా ఫ్యామిలీకి కానీ వాళ్ళ తల్లికి కూడా ఒక పదవి ఇవ్వలేదు. అలాంటిది సిస్టర్ అనేది అదర్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఆమెని మళ్ళీ ఏపీలో తెచ్చి పదవి ఎలాగిస్తారు? అది ఇంపాసిబుల్, అది రూల్ కూడా కాదు, మనమే అనేస్తాం. కేసీఆర్ కూతురికే కేటీఆర్ వాళ్ళకే అన్నారు కదా, మీ ఫ్యామిలీ వాళ్ళకే అందరికీ పదవులు ఇస్తున్నారు. అదే మాట అనేది జగన్కి వస్తుందని అతను ఓన్లీ ప్రజల కోసమే, ఈ విల్ డూ ఫర్ పీపుల్. జనసేన టీడీపీ అభివృద్ధి షర్మిల గారు అందరూ ఒక పక్క అయిపోయారు, జగన్ గారు మాత్రం ఒక పక్క అయిపోయారు కదా, గెలుస్తారంట? ఎవరు ఎన్ని కలిసి వచ్చినా ప్రజలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు కదా, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పైనే ఓటేస్తారు అంతే. Again he will become a CM. జగన్ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికే వేస్తారు. మాట్లాడతాడు.